సో జయంత్ గారు, దిస్ ఇస్ యువర్ ఫస్ట్ అవునండి. యాజ్ అ ప్రొడ్యూసర్ కదా? అవునా. మీకు ఎలా అనిపించిందండి? అండ్ విన్నప్పుడు కానీ, అండ్ ఇది నేను పెట్టాలి అంటే డబ్బులు పెట్టాలి అని చెప్పేసి మీకు ఎప్పుడో ఆ థాట్ వచ్చింది? అండ్ ఏంటి ఆ ప్రాసెస్ ఎలా జరిగింది? అంటే నేను మురళి ఒక 2023 నుంచి ఆ ట్రావెల్ టైంలో చేస్తున్నారు. యెస్. సో మేము విన్నప్పుడు దీనికి ఇది స్కేల్ చాలా పెద్దది అయిపోతుంది కదా! నేను ఒక్కనుంటే సరిపోదు అని చెప్పి సో వీ హ్యావ్ ఎ సపోర్ట్ అనమాట హూ స్టేస్ ఇన్ యూఎస్. సో అందరూ ఇట్లా ముగ్గురం కలిసినప్పుడు సో సినిమా స్కేల్ కాస్టింగ్ కూడా చూస్తే హెవీ ప్యాడింగ్ ఉంటుందన్నమాట. సో యెస్ వీ బిలీవ్డ్ ఇన్ ద స్టోరీ లెట్స్ పుల్ ఇట్ ఆఫ్ అని చెప్పి అట్లా స్టార్ట్ అయిందనమాట. ఓకే. ఇప్పుడు ఏదైనా ఒక మూవీకి ఒక ప్రొడ్యూసర్ ఉన్నారంటే ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ మొత్తం అంతా ఒక ప్రాసెస్లో తెలిసిపోతూ ఉంటుంది. అండ్ ఈజీ టు మెయింటైన్ దట్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా. సో ఇక్కడ చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా, ఎవరు ఏ పార్ట్ని ఫిల్ చేశారు? ఎవరు ఏ పార్ట్ అంటే యెస్ మనకు ప్రొడక్షన్ టీమ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు నా ఈపీ నారాయణ గారు ఉంటారు. సో ఈ టేక్ కేర్స్ ఆఫ్ ఆల్ ద ప్రొడక్షన్ కోఆర్డినేషన్ అన్నీ చూసుకుంటారు అనమాట. మేనేజర్స్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. బేసికల్ ఏంటంటే పేరుకే ప్రొడ్యూసర్ కానీ వీఆర్ లైక్ ఒక కార్యకర్త లెక్క అన్ని దగ్గరుండి చూసుకోవడం అంతే అన్నమాట. ఓకే. ఓకే. ఎలా అనిపించింది ఫస్ట్ టైం అలాగా మూవీ సెట్‌లోకి వచ్చి అన్నీ మానిటర్ చేస్తూ ఉన్నప్పుడు? అంటే మూవీ సెట్స్ అలవాటే. ఓకే. సో అన్ని మానిటర్ అంటూ ఏముండదు. వీఆర్ ఆల్సో టీమ్ వర్క్ అందరం కలిసి పని చేయడం. హ్మ్. దట్స్ ఇట్ సింపుల్.